గంగా నది ఇక్కడ పద్మా నది అని పిలుస్తారు. ఇక్కడ బ్రహ్మపుత్ర నది ఇక్కడికి వచ్చిన తర్వాత జమున అని పిలుస్తారు. ఈ రెండు ఇక్కడ కలిసి బంగ్లాదేశ్లో ఈ ప్రాంతంలో కలిసిన తర్వాత అవి ఎలా తయారవుతాయి అంటే ఆల్మోస్ట్ ఈ రెండిటిని కలిసి మేఘన అంటారు. ఇది గంగా బ్రహ్మపుత్ర రెండు కలిసి మేఘనా నదిగా ఉంటుంది. ఈ మూడు నదుల సంగమం అంతా నదులమయం. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యధిక రైన్ఫాల్ పడే ప్రాంతం ఇక్కడ మేఘాలయ చిరపుంజి. ఇక్కడే గుర్తుపెట్టుకోండి. ఇంకోటి మేఘాలయ చిరపుంజి వరల్డ్స్ హయ్యెస్ట్ రైన్ఫాల్ వచ్చేది, వర్షపాతం అత్యధికంగా వస్తుంది. కాబట్టి రివర్లు కూడా అలాగే ఉంటాయి. ఎన్ని రివర్లు అంటే 56 రివర్లు ప్రామినెంట్ చెప్తున్నా. కొన్ని వందల రివర్ల చిన్న రైవులెట్ ఉపనదులు ప్రవహిస్తూ ఉంటాయి అన్నమాట. ఆ నదుల్లో ప్రధానంగా ఏంటంటే ఈ గంగా, పద్మ, తర్వాత మేఘన, తర్వాత జమున, సూర్మా నది, కుషియారా నది, తీస్తా రవిరి, ఇలా 56 రివర్ లిస్ట్ చదవాలన్నమాట. ఇంకా బౌండరీ ఎలాగండి, సుమారు 4096 కిలోమీటర్లో 300 కిలోమీటర్ల పాటు రివర్లే బౌండరీగా ఉంటాయి. ఆ రివర్లో అత్యధిక వర్షపాతం పడేది కాబట్టి రివర్ కోర్సులు కూడా చేంజ్ చేసుకోగలుగుతాయి. కాబట్టి ఇండియా బంగ్లాదేశ్ల మధ్య బౌండరీ విభజన కుదురుతుందా? చాలా డేంజరస్. సమతలం, అసలు చిన్న ఎత్తైన ప్రదేశం కూడా ఉండదు ఇది బౌండరీ అని గుర్తించడానికి. చాలా చాలా కష్టమైన, అందుకని వరల్డ్స్ డేంజరస్ బౌండరీగా బంగ్లాదేశ్ని పిలవచ్చు. తర్వాత స్నేకులు, అసలు ఈ ప్రాంతంలో ఇంకోటి ఏంటంటే ఈ ప్రాంతం ఒక కల్చర్ అండి, బెంగాలీ కల్చర్. మతం పక్కన పడేయండి, ఈ బెంగాలీ లాంగ్వేజ్ అత్యధికం. అందుకనే పాకిస్తాన్లో ఇస్లామిక్ ద్విజాతి సిద్ధాంతం పరంగా ఏర్పడినప్పటికీ ఆయన పక్కన పడేసి జిన్నాని మా బెంగాలీ అనుకుంటూ పాకిస్తాన్ నుంచి విడిపోయింది. 1971లో కంట్రీ ఏర్పడింది. ఎందుకంటే బెంగాలీ కల్చర్ అనమాట. ఇక్కడ వెస్ట్ బెంగాల్, ఈస్ట్ బెంగాల్. మనం వందే మాతరం ఉద్యమం అన్నీ మనకు గుర్తున్న ఉంటుంది. వందే మాతరం, జనగణ మన రవీంద్రనాథ్ ఠాగూర్ కలిసిందే సోనార్ అని వాళ్ళకి జాతీయ గీతం, ఇవి గుర్తుపెట్టుకోండి. ఈ ప్రజల్ని విడదీయడం ఎవ్వరి వల్ల కాదు ప్రపంచంలో.